యెహోషువ యెరికోను హాయిని జయించిన తర్వాత ఒక 5 రాజులు ఏకమై, అంటే యెరూషలేము రాజుకు భయమైంది. ఫస్ట్ ఈరోజు చదివది, యెరూషలేము రాజుకు భయమై ఆయన ఒక 4 రాజులని తనకు సపోర్ట్ చేసుకొని ఇక మనం అందరం వెళ్దాం పదండి, నేను ఒక్కరిని గెలిచేటట్టు లేను. అసలు ఫస్ట్ అధ్యాయంలో ఆ యెరూషలేము రాజుకి చాలా భయం అయింది. హాయిని యెరికోను జయించిన విషయం వారికి తెలిసి భయపడిపోయి మిగతా 4 రాజుల్ని తన వెంటేసుకొని ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వెళ్తా ఉంటే దేవుడు పొద్దున్నే యెహోషువతో అంటాడంట, నేను హాయిని ఎలా నీకు ఇచ్చానో, యెరికోను ఎలా ఇచ్చానో వీళ్ళను కూడా నీకు అలానే ఇస్తాను, నువ్వు అస్సలు భయపడకు, వెళ్ళిపోమంటే ఇంకా ధైర్యం చేసుకొని వెళ్ళిపోయి అందరినీ సింపుల్గా జయించేశాడు. ఇంకో విషయం ఏంటి తెలుసా, అక్కడ ఉన్న విషయం ఏంటంటే దేవుడు వారిని కలవరపరిచాడంట. ఆ మాటను నేను చాలా అండర్లైన్ చేసుకున్నాను. ఎవరిని? ఆ 5 రాజులు ఏకమైతే చూడండి, వారిని దేవుడు కలవరపరిచాడంట. రెండవది, ఆకాశము నుండి వడగండ్లను దేవుడు కురిపించాడంట. దానికి ఎక్కువ మంది చచ్చిపోయారంట జనాలు. అదే అధ్యాయంలో ఉన్న విషయం ఏంటంటే అసలు యెహోషువ చేసిన ప్రార్థన అండి, సూర్యుడా గిబియోనులో ఆగిపో, చంద్రుడా అయ్యాలో నిలిచిపో అని ప్రార్థన చేస్తే ఒక దినమెల్లా, ఒక నాడెల్లా అలా అక్కడ ఆగిపోయారు. వాళ్ళందరినీ చంపేంత వరకు సూర్యుడు కదలలేదంట, చంద్రుడు కదలలేదంట. ఎంత అద్భుతమైన, అసలు అక్కడ ఉంటుంది ఆ మాట చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు చుండగా యెహోవాకు ప్రార్థన చేశాను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. శివుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేశాను. ఎంత అద్భుతమైన మాట! ఎవరు చేశారు యుద్ధం? సీక్రెట్ చూసారా? ఇది సీక్రెట్. అసలు యుద్ధము చేసింది యెహోషువ కాదు, యుద్ధము చేసింది యెహోషువ సైన్యము కాదు, యుద్ధము చేసింది ఎవరు? యెహోవా చేశారు. పేరుకే యెహోషువ తన సైన్యం యుద్ధంలో ఉన్నారు తప్ప యుద్ధం చేసింది మొత్తం దేవుడే. నేను ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. ఇంకొక మాట ఉంటుందండి అదే అధ్యాయంలో చూడండి, 21వ వచనంలో, జనులందరూ మక్కేదా యందలి పాలెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాట అయినను ఆడుటకు ఎవనికి నీ గుండె చాలకపోయింది. ఏం మాట అండి! ప్రభుని అడిగా ఈరోజు ఉదయం, ప్రభువా నా దగ్గరకు వచ్చి ఎవరు మాట్లాడుతున్నా అయినా ఆ కృపని మన ప్రభు దగ్గర ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. ధైర్యం సరిపోలేదండి యెహోషువ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి, ఇశ్రాయేలులకు విరోధముగా మాట్లాడడానికి వాళ్ళకు ధైర్యం సరిపోలేదు. ఎంత అద్భుతంగా దేవుడు తన ప్రజల పక్షముగా యుద్ధం చేశాడు. 5 రాజులని కొట్టి చంపి ఏలాడదీసినాడు యెహోషువ. ఈరోజు మీకు నేను యెహోషువ గురించి చెప్తామని ఇక్కడ కూర్చున్నాను. ఎంత అద్భుతమైన మంచి వ్యక్తి అండి. నేను ప్రభుని ఈరోజు ఉదయం అదే అడిగాను, ప్రభువా మా సంఘంలో యెహోషువ లేకపోయాడు, ఐ నీడ్ జాషువా. ఇంతకుముందు నేను తిమోతి కావాలని కోరుకున్నాను, ఇప్పుడు ఇది చదువుతూ ఉంటే నాకు జాషువాని ప్రభు అని అనుకున్నాను. మీరందరూ ప్రార్థన చేయండి.
నా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను చచ్చిపోయే లోపు మన సంఘంలో ఒక్క జాషువా అన్నా లేవాలి, ఒక్క తిమోతి అయినా లేవాలి, ఒక్క పౌలు అన్నా లేవాలి. నేను మన జ్యోతిబాబాయ్ గారి వాక్యం చెప్తా ఉంటే, ఈ పౌలు కంటే గొప్పడు అని అంట. ఎందుకు? పౌలుకి బాప్తిసం ఇచ్చింది ఎవరు? ఇప్పుడు పౌలు ఎక్కడికి వెళ్ళి ఎవరి పేరు చెప్పుకోవాలి? నీ ఆత్మీయ తండ్రి ఎవరంటే ఎవరు చెప్పాలి? అననీయ పేరు చెప్పుకోవాలి. ప్రభువా, నన్ను ఒక అననీయలాగా చేయ్యా, నేను ఒక్క పౌలు కన్నా బాప్తిసం ఇవ్వాలి ప్రభువా, ఒక్క తిమోతి కన్నా బాప్తిసం ఇవ్వాలి ప్రభువా, ఒక్క జాషువాకైనా బాప్తిసం ఇవ్వాలి ప్రభువా అని ప్రభుని అడుగుతున్నాను. నేను ప్రభుని ఏం అడగట్లేదండి, డబ్బులు అడగట్లేదు, ఈవెన్ ఆరోగ్యం అడగట్లేదు, నాకు ఏమి ఇవ్వాలి ప్రభుని అడగట్లేదు. నా కోరిక ఒకటే ఉంది, నేను చనిపోబోయే లోపు ఒక జాషువా, ఒక తిమోతి, ఒక పౌలు కావాలి, అంతే. మోషే చనిపోతూ ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో యెహోషువ మీద అలా చెయ్యేసి చనిపోయాడంట. చూస్తారన్నమాట. నా కోరిక అది, నేను కూడా అలా చేయాలి అనేది నా కోరిక. 34వ అధ్యాయం తొమ్మిదో వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండిన కనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు చేసేది. ఎంత జ్ఞానం ఉంది! హాయికి ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఓడిపోయారు కదా, సెకండ్ టైం వెళ్ళేటప్పుడు జాషువా జ్ఞానాన్ని వాడతారు. మీరు ఇంతకు ముందులాగానే కొద్దిమంది మేము వెళ్తాం హాయి మీదికి, వాళ్ళు ఇంతకుముందు గెదిగినట్లుగానే మమ్మల్ని తరుముతారు. కానీ ఇంకొక సైన్యాన్ని ఆ హాయి వెనకాల దాస్తారు. ఉత్తర దిక్కులో దక్షిణ దిక్కులో మీరు అక్కడ ఉండండి, మేము మామూలుగా వెళ్తాము, వాళ్ళు ఎప్పటిలాగానే మమ్మల్ని తరుముతారు, మేము పారిపోయినట్లు యాక్షన్ చేసి పారిపోతాం. మేము పారిపోవటం చూడగానే మీరు వచ్చి ఆ పట్టణాన్ని తగలబెట్టండి అంటే వాళ్ళు తగలబెడితే ఆ పొగ ఆకాశానికి అంటుతూ ఉంటే వీళ్ళు వెనక్కి చూస్తే అరే అయిపోయిందిరా బిడ్డ అని గుండెలు జారిపోతాయి కదా. వీళ్ళు ఇక తిరగబడి వీళ్ళని చంపేశారు. చూసారా? పారిపోయినట్టు నటించాడు, ఓడిపోతున్నట్టు నటించాడు. ఇదేంటి? ఇది జ్ఞానం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మోషే తన మీద చేతులు ఉంచినప్పుడు ఈ జ్ఞానం దేవుడు ఇచ్చాడు. దేవుడు పిల్లారా, ఈ రోజున నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. దిస్ ఈజ్ మై ప్రేయర్ రిక్వెస్ట్. మీ అందరికీ వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? ఏం చేయాలి? ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మీకు ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా అయ్యగారు ఒక్క ప్రార్థన అవసరం అడిగారు, అయ్యా అది తీర్చు ప్రభు అని అడిగారు. నెహెమ్యా గారికి ఒక్క పౌల్ని అయ్యా, ఒక్క తిమోతిని అయ్యా, ఒక్క జాషువాను ఈ ప్రభు అని అడిగారు. ఈ ముగ్గురిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు చాలు. ఇక మందిరాలు కట్టాలని, ఇంకేదో చేయాలని, భారీ సభలు పెట్టాలని, బైబిల్ కాలేజీ పెట్టాలని ఇవన్నీ తర్వాత సంగతి. ఫస్ట్ నాకు ముగ్గురు కావాలి. కొత్త నిబంధనలో పౌలు తిమోతి, పాత నిబంధనలో జాషువా యెహోషువ కావాలి. మీరు చదవండి, మీకు అర్థమైంది. యెహోషువకి మోషే ఏమైతే ఆజ్ఞాపించాడో ఎగ్జాక్ట్లీ చేశాడు. చదువుతారన్నమాట. ఇక్కడే ఉంది, అది కూడా నెక్స్ట్ అధ్యాయంలోనే ఉందన్నమాట. పదకొండు 15 సారీ రాంగ్ 11-15 అందరూ చూడాలి. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. యెహోవా తన సేవకుడైన మోషేకు
ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువాకు ఆజ్ఞాపించాడు. చూసారా, లింక్ చూడాలి బాగా. యెహోషువాకి యెహోవా ఆజ్ఞాపించాల, యెహోషువాకి మోషే ఆజ్ఞాపించాడు, మోషేకి యెహోవా ఆజ్ఞాపించాడు. మరలా చదువుతున్నాను. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువాకు ఆజ్ఞాపించాడు. యెహోషువా అలాగే చేశాడు. ఎలా చేశాడు? అలాగే అంటే మోషేకి దేవుడు ఎలా ఆజ్ఞాపించాడో, మోషే తనకెలా ఆజ్ఞాపించాడో అలాగే చేశాడు. తర్వాత యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటి అతడు చెయ్యక విడవలేదు. అసలు యాక్చువల్గా యెహోషువాకి దేవుడు చెప్పలేదు, మోషేకి చెప్పాడు. మోషేకి చెప్పిందంతా మోషే చేయలేకపోయాడు, కానీ మోషే అసిస్టెంట్ అయిన యెహోషువా చేశాడు. ఇప్పుడు ఎవరు గొప్ప అంటారు? యెహోషువా ఎంత నమ్మకస్తుడండి. తన గురువు గారికి ఏ రిపేర్ రాకూడదని, తన గురువు గారు చేయలేనిదంటూ ఏది ఉండకూడదని, తన గురువు గారి బాధ్యతలన్నీ తన మీద ఆయన వేసుకొని, తన గురువు గారికి రిమార్కు రాకుండా దేవుడు తన గురువు గారికి చెప్పిందంతా తాము చేశాడు. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది, కొంత బాధ అనిపించింది. అట్లాంటి వాళ్ళు ఒక్కడు కూడా లేడేంటి ప్రభు అన్నారని. కానీ నమ్మకం కుదిరింది, ప్రభు ఇస్తారు అని. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, నేను ఒక జాషువాని సంపాదించుకోవాలి, నా కోసం ప్రార్థించేది. నువ్వు మనకి చెప్పినవి చేయడమే చాలా కష్టం జనరల్గా కదా. వేరే వాళ్ళకి చెప్పినవి మనం చేస్తామా? నా బాధ మీకు అర్థమైందా? దేవుడు మనకి చెప్పింది చేయడానికే చాలా కష్టం మనకి. అట్లాంటిది దేవుడు వేరే వాళ్ళకి చెప్పింది మనం చేయడం అంటే వేరే వాళ్ళ బాధ్యతను మనం బాధ్యతగా తీసుకోవడం. అదే అధ్యాయంలో ఇంకొక వచనం కూడా 23 అనుకుంటున్నాను. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువా దేశం అంతటినీ పట్టుకున్నాడు. చూసారా ఆ మాటలు చూడండి ఎట్లున్నాయి. యెహోవా ఎవరికి చెప్పారు? మోషేకు యెహోవా చెప్తే ఈయన చేశాడు దాన్ని. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువా దేశం అంతటిని పట్టుకున్నాడు. ఎంత గొప్ప మాటలు. యెహోషువా వారి గోత్రములు చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించను. ఒక మాట చెప్తా వినండి. జనరల్గా ఈ పనంతా చేయడానికి దేవుడు మొదట మోషేని అనుకున్నాడు, కానీ మోషే కొంచెం పొరపాటు చేసి ఆవేశపడి ఆ బాధ్యతను ఇక దేవుడు ఏమన్నాడంటే, ఆ దావీదు దగ్గర కూర్చున్నట్టు, దావీదు నువ్వు మందిరం కట్టొద్దు అబ్బాయి, వద్దులే, నువ్వు కట్టకూడదు, నీ కుమారుడు కడతాలే అన్నట్లుగా మోషేతో దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళకూడదు, ఇక నువ్వు ఈ ప్రాంతాన్ని వాళ్ళ సొంతం నువ్వు చేయొద్దు, నీ తర్వాత యెహోషువా చేస్తాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మోషే దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను నిలబెట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఆ ఆధిక్యతను ఎవరు పొందుతున్నారు? యెహోషువా. యెహోషువా ఎంత నమ్మకస్తుడండి. మొదటి నుంచి కూడా మీరు యెహోషువా గురించి చదవండి. యెహోషువా మోషేకు ఒక కొడుకు లాంటోడు. తెలుసా మీకు? మోషే కొడుకులు ఎడిపోయారో తెలియదు. ఇద్దరు ఉన్నారా లేదా? ఇద్దరు ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లే ఉన్నాయి, కానీ వాళ్ళు ఎడిపోయారు, ఎక్కడున్నారు, ఏంటి అని నేను నమ్ముతాను ఈ సూత్రాన్ని. సేవ తదనంతరం కొడుకే చేయాలా కూతురే చేయాలనేది దేవుడి చిత్తం 100% కాదు. నేను చేస్తున్న సేవ నా తర్వాత నా కూతురే చేయాలా నా కొడుకే చేయాలనేది దేవుడి చిత్తం కాదు. ఒకవేళ దేవుడు నీ కొడుకే చెయ్యాలంటే దేవుడి చిత్తం, నీ కూతురే చెయ్యాలంటే దేవుడి చిత్తం, కానీ వీళ్ళే అని మనం ముందే ఫిక్స్ అయిపోవడం అనేది దేవుడి చిత్తం మాత్రం కాదు.
నేను మీకు ఏం ఇంటిస్తున్నానంటే, మీకు యెహోషువ లాగా ఈ సేవను అప్పగిస్తాడేమో. ఒక్కరు కూడా ఆమె చెప్పాలి సార్, దేవుడు పొద్దు ఏంటి అమాయకులా లేకపోతే కావాలనుకుంటున్నాను. ఇది గొప్ప ధన్యత. ఇది మీరు కోరుకుంటూ వచ్చేది కాదు, దేవుడు ఇస్తే వస్తుంది. యెహోషువ మోషేకి ఒక సొంత కొడుకులా, ఇంకా చెప్పాలంటే మోర్ దాన్ సన్, కొడుకు కంటే ఎక్కువ. మొదటి నుంచి అంత నమ్మకంగా ఉన్నాడు. అందుకే యెహోషువని మోషే తర్వాత దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువ గురించి నేను చాలా చెప్దామని రాసుకొని వచ్చాను. టైం ఎంత అయిందో నాకు తెలియదు. ఇంకా ఆయన గురించి నేను పూర్తిగా స్టడీ చేయకుండానే నేను చదివిన దాంట్లోనే చాలా చాలా రాసుకొని వచ్చాను మార్నింగ్. యాక్చువల్గా ఈరోజు త్వరగా ముగిద్దాం అనుకున్నాను, ఎందుకంటే కొంచెం ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని త్వరగా ముగిద్దాం అనుకున్నాను. నేను నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం టైం తగ్గిస్తే నేను మెయిన్ అనిపిస్తాను. కాబట్టి మీరు లేటుగా రావడం కొంచెం మే నెల వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. 11కి మనం మందిరం ఖాళీ చేస్తే మంచిది. 11కి ఖాళీ చేయాలంటే ఖచ్చితంగా 9కి మనం ఇక్కడ ఉండాలి. 9కి మనం ఇక్కడ ఉండాలంటే కరుణాకర్ బ్రదర్ మహిమ 8కి రావాలి. ఆ 8కి వచ్చి స్తోత్ర ప్రార్థనలు, కృతజ్ఞత ప్రార్థనలు, ఆరాధనలు అన్నీ చేస్తే 9కి మనం మైక్ బ్రదర్కి ఇవ్వాలి. ఈరోజు 10కి ఇచ్చాం కదా, నెక్స్ట్ వీక్ నుంచి 9కి మీకు మైక్ ఇవ్వాలి. 9కి ఆయనకి మైక్ ఇస్తే ఆయన కీర్తనలు చదివి చెప్పి ఆరాధన చేసి సాక్ష్యాలు అయిపోయేసరికి 10కి నాకు మైక్ ఇవ్వాలి. నాకు 10కి మైక్ ఇస్తే నేను 10:30, 10:40 వరకు చెప్పాలి. 11లో క్లోజ్ చేయాలి. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? ఓకేనా మీ అందరికీ? ఇంకా ఓకే అయినా కాకపోయినా తప్పదు. అన్నారపోలు కూడా గోల పెడుతున్నారు నా దగ్గరికి వచ్చి, ఏంటయ్యా 2:30 దాకా మమ్మల్ని చంపేస్తున్నారు. అందుకని ఇక్కడ నేను 11కి ఇక్కడ బయలుదేరిపోతే వాళ్ళు అక్కడ 10కి ప్రేయర్ స్టార్ట్ చేస్తారు. నేను 11:30 అక్కడికి ఉంటాను. 12:30 కల్లా అక్కడ కూడా ప్రేయర్ క్లోజ్ చేస్తే కొంచెం మే నెల వరకు ఈ ఎండలకి చిన్నపిల్లలు ముసలోళ్ళు వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ మందిరము దూరమే, అన్నారం మందిరం కూడా దూరమే. చిత్రం ఏంటంటే కమలాపురం మందిరం కూడా దూరమే. ఎందుకో దేవుడు నన్ను ప్రజల మధ్యలో మందిరాన్ని కట్టలేదు, ప్లేసులన్నీ అట్లా ఇచ్చాడు. అన్నారం నుంచి బెస్తగూడెం రావాలి, సీతానగరం మీద సింగారం నుంచి ఇక్కడికి రావాలి. కమలాపురంలో కూడా అంతే, పాతూరు నుంచి కొత్తూరు రావాలి. మందిరం చుట్టూ మన వాళ్ళు ఎవరు లేరు. మీకు గుడ్ న్యూస్ ఏంటంటే సీతానగరంలో ఈ సిఐ గారు, ఎస్ఐ గారు ఇల్లు కడుతున్నారు, రెంట్కి ఇస్తారంట. మనం చెప్పింది నాకు ఆయన మొన్న వచ్చి, పాస్టర్ గారు ఎవరైనా మంచోళ్ళు ఉంటే చూడండి, అది రెంట్కి ఇచ్చేస్తాను, పెద్ద రెంటే ఉండదండి, వాళ్ళు జాగ్రత్తగా ఉంటే చాలని చెప్పారు. మీరు ఎవరు ఉండాలనుకుంటే మందిరం దగ్గరలో చంద్రలో ఉండండి, మందిరానికి. సరే, ఓకే. విషయం ఏంటి? నెక్స్ట్ వీక్ నుంచి మనకి ఖచ్చితంగా 9కి కర్ణాటక దగ్గరికి మౌత్ అవుతుంది. వాళ్ళు 8:30కి వచ్చేస్తారు. 10కి నాకు మైక్ ఇస్తారు. నేను 10:30, 10:40 కల్లా ముగించేస్తాను. అయ్యా, ఓ దేవుడు మిమ్మల్ని దీవించుకున్నా. ఆమె అయితే 8కి రండి. సరే, జాషువా గురించి కొన్ని మాటలు చెప్తాను. జస్ట్ 11:20 అయింది, 11:40, ఒక 20 మినిట్స్ రైట్. షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్. జాషువాని దేవుడు ఎందుకు నమ్మాడు? జాషువాని దేవుడు ఎందుకు నమ్మాడంటే, మొట్టమొదటిది, దేవుడు ఎవరిని నమ్మాలన్నా, బాగా వినండి ప్లీజ్, నా వైపు చూడండి. దేవుడు ఎవరిని నమ్మాలన్నా ఆ వ్యక్తి నమ్మకస్తుడై ఉండాలి. ఈవెన్ మీ ఆల్సో, ఈవెన్ విత్ మీ ఆల్సో. దేవుడు నన్ను నమ్మాలన్నా కూడా నేను దేవునికి నమ్మకస్తులన్నీ ఆయన నమ్మాలి. మిమ్మల్ని నమ్మించడం కాదు, నేను అయ్యగారు నమ్మకస్తులని మీరు చెప్పటం కాదు. ఎవరు చెప్పాలి? నా దేవుడు నా గురించి సాక్ష్యం ఇవ్వాలి, నెహెమ్యా నమ్మకస్తుడు అని.
మీరు గనక ఈ సాక్ష్యాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకుంటే, దేవుణ్ణి గనక మీరు నమ్మించగలిగితే, మన దరిద్రం ఏంటంటే మనుషుల్ని నమ్మించడానికి నానా సాగు జరుగుతుంది. అవసరంలా మనుషుల్ని ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదక్క, గుర్తుపెట్టుకో. ఈవెన్ భార్యను నమ్మించాల్సిన అవసరం లేదు, భర్తను నమ్మించాల్సిన అవసరం లేదు, పిల్లల్ని నమ్మించాల్సిన అవసరం లేదు, సొసైటీలో ఉన్న యువన్ని నమ్మించాల్సిన అవసరం లేదు. మనం మనుషులను నమ్మించడానికి ఎన్ని బాధలు పడుతున్నాం. నేను నమ్మకస్తున్నని నిరూపించుకోవడానికి పడే తంటాలు ఎన్నున్నాయి. అవసరం లేదు. దేవుణ్ణి నమ్మించు. నీకేమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా, నీకేమాత్రం నిజాయితీ ఉన్నా, నీకేమాత్రం రోషం పౌరుషం ఉన్నా ట్రై చేయి. ఏంటది? నీ దేవుణ్ణి నమ్మించు. నీ దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండు. నీ దేవుని చేత ఈయన నమ్మకస్తుడు అనే సాక్ష్యం పొందుకో. మనుషులు నమ్మించాలంటే వాళ్ళ ముందు న్యాయం ఉంటే చాలు. ఇట్స్ వెరీ ఈజీ, పెద్ద విషయమే కాదు. మీరు నా ముందున్నా, నేను మీ ముందున్నా, అంతవరకు న్యాయం ఉంటే చాలు. అవతల పోయినాక నేను ఎట్లున్నా మీరు చూడరు, నేనేం చేస్తున్నా మీరు చూడరు. కాబట్టి మీరు ఏం డిసైడ్ చేస్తారు? మీ ముందున్నంత వరకు నేను న్యాయంగా ఉంటాను కాబట్టి మీరు ఏమనుకుంటారు? వీడు న్యాయవంతుడే అనుకుంటారు. అది కాదు. ఎప్పుడూ నాతో ఉండే దేవుడు, నిత్యము నన్ను చూసే దేవుడు చెప్పాలి, ఈజ్ ఫెయిత్ఫుల్ అని. నమ్మకస్తుడని ప్రభు చెప్పాలి. యెహోషువను దేవుడు నమ్మడానికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే, యెహోషువ నమ్మకస్తుడు. ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్. అన్ని విషయాలలో నమ్మకస్తుడు. మోషేలోనైనా కొన్ని లోపాలు చూపెట్టగలం, కానీ యెహోషువలో చూపెట్టగలరా? చూపెట్టగలరా? యెహోషువ ఏం తప్పు చేశాడు? ఏం లోపం ఉంది? ఎతకండి, దొరికితే దొరకవు. ఒక మాటలో చెప్పాలంటే అనిపిస్తుంది నా వరకు, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, మోషే కంటే ఎక్కువగా యెహోషువనే దేవునికి నమ్మకంగా ఉన్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే తనలో ఏ లోపము లేదు. నమ్మకస్తుడు. ఈ రోజుల్లో బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు కదా, దేవుడు నమ్మకస్తుల కోసం ఎదురు చూస్తున్నాడు. నమ్మకత్వం కోల్పోతే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి నమ్మకత్వాన్ని మనం తెచ్చుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే కాపాడుకోవాలి. అసలు దాన్ని సంపాదించుకోవడమే గొప్ప విషయం. మన మీద దేవునికి ఒక మంచి ఒపీనియన్ కలగడమే గొప్ప విషయం. ఇది నమ్మకస్తుడు, ఏమి నమ్మకస్తుడు అన్నాడు. మీకు విషయం తెలుసా? నమ్మకత్వం అంటే ఏంటో తెలుసండి? చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు. ముగ్గురికి నమ్మి తలాంతులు ఇచ్చాడు. ముగ్గురిని పిలిచి ఫస్ట్ వాడికి ఎన్ని ఇచ్చాడు? 5 తలాంతులు ఇచ్చాడు. వాడు ఎన్ని చేశాడు? 10 చేశాడు. ఇంకొకరిని పిలిచి ఏమన్నాడు? 2 తలాంతులు ఇచ్చాడు. వాడిని చేశాడు? 4 చేశాడు. మూడో వాడిని పిలిచి వాని సామర్థ్యం అంతే కనుక 1 తలాంతు ఇచ్చాడు. ఆడేం చేశాడు? నమ్మకంగా పాతిపెట్టాడు. పైగా మన డైలాగులు ఎట్లా తెలుసా? నువ్వు ఇత్తని చోట పోయివాడు. ఇంకా నా భారీ డైలాగులు చెప్తాను. దేవుడు అన్నాడు, వీడిని కాళ్ళు చేతులు కట్టి చీకటి ప్రాంతంలో వేయండి, అక్కడ ఏడుపును పనులు కొనుక్కుంటూ ఉంటాయని చెప్పాడు. బాగా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా మీకు. వ్యభిచారం చేసినందుకు నరకంలో వేయమలేదు, అబద్ధాలు ఆడినందుకు నరకంలో వేయమలేదు, నరహత్య చేసినందుకు నరకంలో వేయమలేదు, నమ్మకత్వాన్ని కోల్పోయినందుకు నరకంలో వేయమలేదు. దేవునికి తన మీదున్న నమ్మకత్వాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. అంతేనా? ఈయనకి ఒకటి ఇస్తే ఇంకొకటి తయారు చేస్తాడనే నమ్మకం వాడి మీద ఉంది. కానీ వాడు దాన్ని ఏం చేశాడు? కోల్పోయాడు. నమ్మకత్వాన్ని కోల్పోయినందుకు నరకంలో వేయబడ్డాడు. కొన్ని సందర్భాలు బైబిల్లో చాలా జాగ్రత్తగా చదవాలి. ఆ యవనస్తుడు నేను మొదటి నుంచి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నవాడు ఎందుకు నరకానికి వెళ్ళాడు? ఒక్కటి,
డబ్బు మీద వ్యామోహాన్ని చంపుకోలేకపోయినందుకు, దేవుని మాటను కాదన్నందుకు దేవుని దూరం అయిపోయింది. బుద్ధి లేని కన్యకలు బుద్ధి గల కన్యకలతో అన్నిట్లో సమానమే. ఒక్కటేంటి తెలుసా? కొంచెం నిర్లక్ష్యం. తొందరగా వస్తారులే, నూనె సరిపోయిందిలే అనే ఒకే ఒక నిర్లక్ష్యం వాళ్ళని దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది. వాళ్ళే వ్యభిచారాలు, దొంగతనాలు, మోసాలు చేయలే. కొంచెం నిర్లక్ష్యం. ఎంత? అది కూడా ఎంత నిర్లక్ష్యం? కొంచెమే. భయం కలుగుతుంది దేవుని వాక్యం జాగ్రత్తగా చదువుతూ ఉంటే. ఇంకా మనం ఎల్కేజీ స్టాండర్డ్స్లో, నర్సరీ స్టాండర్డ్లో బతుకుతున్నాం. ఇంకా ఈ నరాత్యులు, విచారాలు, దొంగతనాలు, అబద్ధాలు, బూతుల దగ్గరే ఉన్నాం మనం. పిహెచ్డి ఆ లెవెల్ వేరు. చిన్న నిర్లక్ష్యానికి కోల్పోయారు, ధన వ్యామోహానికి కోల్పోయాడు, నమ్మకత్వాన్ని కోల్పోయినందుకు నరకానికి వెళ్ళాడు. అంతేనా కాదు? మనం ఇంకా ఈ ఎల్కేజీ, నర్సరీ స్టాండర్డ్స్, ఇంకా ఈ పదార్థాలను పట్టుకునే బతుకుతున్నాం. వీటిని చేయడానికి సత్తను, వీటిని నెరవేర్చడానికే మన తల ప్రాణం తోక్కొస్తాము. యెహోషువ నమ్మకమైన వ్యక్తి. ఎంత నమ్మకస్తుడంటే యెహోషువ 10 మందిని కనాను దేశం వేగు చూసి రమ్మని పంపిస్తే 8 మంది వచ్చి ఖచ్చితంగా చచ్చిపోతాం, వాళ్ళ చేత మనం ఓడిపోతాం, అది మంచి దేశమే కానీ వాళ్ళను మనం జయించలేమని ఇశ్రాయేలీయుల ప్రజల గుండెలను జారిపోయేటట్లుగా సాక్ష్యం చెప్పారు. ఎంతమంది? 8 మంది. యెహోషువ, కాలేబు మాత్రమే ఆ మాటలు విని వాళ్ళ బట్టలు చెప్పుకొని, లేదు ఖచ్చితంగా దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తాడు అని. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? రాళ్ళు ఎత్తారంట వాళ్ళని చంపడానికి. ఏం చేశారు? రాళ్ళు. వాళ్ళ నమ్మకత్వం చూడండి. ప్రభువుని వాళ్ళు ఎంత నమ్మారో చూడండి. వీళ్ళు ప్రభు బిడ్డలే, ఈ 8 మంది ప్రభు బిడ్డలే, ఆ 2 ప్రభు బిడ్డలే. కానీ వారి నమ్మకానికి వీరి నమ్మకానికి తేడా చూడండి. వీళ్ళ శక్తి సామర్థ్యాలను చూసి మాట్లాడారు. కానీ యెహోషువ, కాలేబు దేవుని శక్తి సామర్థ్యాలను చూసి మాట్లాడారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మనలో చూసే మొట్టమొదటి లక్షణం ఏంటి? నమ్మకత్వం. యెహోషువలో మొట్టమొదటి లక్షణం నమ్మకత్వం. ఒక్కదానికి 9 నిమిషాలు అయిపోయింది. రెండవది, యెహోషువ విధేయుడు. ఎవరు? ఒబీడియంట్, విధేయం. రెండవ ప్రాముఖ్యమైన లక్షణం దేవుడు మనలో చూసేది విధేయతను చూస్తాడు. ఈ రోజున సంఘంలో దేవునికి విధేయులు లేదు. తిరగబడేవారు ఎక్కువ ఉన్నారు, లోబడేవారు లేదు. 1-2 వచనాలు చూసేసి ముందుకు వెళ్ళాలి. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎవరికి విధేయుడు? ఈ మాట నువ్వు చదివే కదా. ఇక్కడ యెహోషువ ఎవరికి విధేయత చూపెడుతున్నాడు? మోషే తన సేవకునికి. అమ్మా, సంఘంలో ఎవరు డైరెక్ట్గా దేవునికి విధేయత చూపెడతారు? డైరెక్ట్ దేవుడికి కనపడతాడా? మాట్లాడతాడా? నీ విధేయత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సేవకునికి విధేయత చూపెట్టడం దగ్గర నుంచి మొదలైంది. సేవకుని తర్వాత
దేవుని తర్వాత సేవకుడు. నీ విధేయత అనేది కనబడని దేవుని ముందు కాదు, ఎక్కడ కనబడే సేవకుని ముందు నీ విధేయత ఏంటో తేలాలి. ఇక్కడ తేలితే అక్కడ తేలుతుంది. యెహోషువ మోషేకి ఎంత విధేయత చూపెట్టాడు. యెహోషువ మోషేకి చూపెట్టిన విధేయతను బట్టి యెహోషువకి ప్రజలు కూడా విధేయత చూపెట్టారు. దేవునికి మహిమ. ఒక స్టేట్మెంట్ చేయాలి ఇక్కడ మీకు. యెహోషువ దేవునికి, దేవుని సేవకునికి విధేయత చూపెట్టడాన్ని బట్టి యెహోషువకి ప్రజలు విధేయత చూపెట్టారంట. ఇప్పుడు ఇప్పుడు మీరందరూ గొర్రెలా కదా, విశ్వాసులు అందరూ కూడా ఎవరు? గొర్రెలు. మిమ్మల్ని దేవుడు ఒక సేవకునికి అప్పచెప్పాడు, అంటే ఒక గొర్రెల కాపరికి అప్పచెప్పాడు. బాగా వినాలి పర్వతక్క, బాగా వినాలి అమ్మ. దేవుడు విశ్వాసులైన మిమ్మల్ని అందరినీ ఏం చేశాడు? ఒక కాపరికి అప్పచెప్పాడు. కాపరి ఏం చేయాలి? గొర్రెలను మేపాలి, గొర్రెలను కాయాలి. ఈ రెండే పనులు కాపరికి. పేతురుతో చెప్పాడు కదా, పేతురు ఆర్ యు లవింగ్ మీ? యెస్ లార్డ్ అంటే ఏమన్నాడు? నా మందను మేపు, నా మందను కాయి. ఇప్పుడు గొర్రె కాపరికి విధేయత చూపెట్టకుండా కాపరి గొర్రెను మేపగలడా? కాపరి గొర్రెను కాయగలడా? చెప్పాలి. కాపరికి విధేయత చూపెట్టకుండా, కాపరి మాట వినకుండా, కాపరి పరిధిలో మీరు లేకుండా మీకు కాపరి కాపుదలగా ఉంటుంది. కాపరి మీకు మంచి మేత ఎలా ఇవ్వగలరు? ఇవ్వాలి అంటే ఆయనకు విధేయత చూపెట్టి ఆయన ఆధీనంలో, ఆయన స్వాధీనంలో ఉంటేనే కాపరి మిమ్మల్ని కాపాడగలడు. అట్ ద సేమ్ టైం మీకు సరైన భోజనం. అన్లెస్ నో ఛాన్స్. ఈ రోజున కుటుంబాలకు కాపుదల ఎందుకు లేదు? దుష్టుడు కుటుంబాల్లో చేరి ఎందుకు గలిబిలి చేస్తున్నాడు? కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, చెప్పాలనుకున్నాను బట్ మింగేస్తున్నాను. యెహోషువ దేవునికి, దేవుని సేవకునికి చాలా విధేయతగా ఉన్నాడు, చాలా విధేయతగా ఉన్నాడు. కాబట్టి ఆ ఇశ్రాయేలీయులు ఏమన్నారో చూడండి.